ఎవరైనా వ్యక్తిని హాస్పిటల్‌లో జేరితే, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తర్వాత అతను చనిపోతే, పూర్తి బిల్లు కట్టక్కర్లేదని విజయ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇది దేశమంతా అమలు గావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ ఉండాలి. హాస్పిటల్‌లో చనిపోతే డాక్టర్ గారి తప్పా అది? నువ్వు క్రిటికల్ కండిషన్‌లో హాస్పిటల్‌కి తీసుకెళ్తావు. అక్కడ చనిపోతే బిల్లు కట్టక్కర్లేదంటే ఏం జేయాలా? శవం వచ్చేస్తదా బిల్లు ఆళ్ళకి? అప్పటిదాకా చేసినటువంటి ట్రీట్‌మెంట్‌కి అయినటువంటి మందులు, ఈ ఖర్చులన్నీ ఎవరిస్తారు? మనం అప్పుడేం జరుగుతది? అదే జరిగితే గనక క్రిటికల్ కండిషన్‌లో ఉందంటే జేర్చుకోరసలు. చనిపోతారనేటువంటి పరిస్థితుందంటే జేర్చుకోరు. అప్పుడు మనం నడి రోడ్డు మీద చంపేయాలి మనుషుల్ని. మానవత్వం లేకుండా చంపుకోవాల్సుంటది. ఇలాంటి బిల్లులు అక్కడేం తేలేదు విజయ్. కానీ కొంతమంది ఈ శాడిస్టిక్ ప్లెజర్. ఇప్పుడు సాధారణంగా నిజం హాస్పిటళ్ళల్లో డబ్బులు. దోపిడీకి గురవుతున్నామని మనం అనుకుంటాం. వాళ్ళ ఖర్చులు వాళ్ళకక్కడ. మనం వ్యాపారం చేస్తే లాభం గాకుండా గోభంకి పని చేస్తామా? ప్రజాసేవ చేయాలని కోరుకుందాం. దానికి గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడాలని కోరుకుందాం. కానీ అట్లాంటి దిక్కుమాలిన చట్టాలు తెస్తే గనక చివరికి ఎవడి ప్రాణానికి ఎవడు సెక్యూరిటీ ఇవ్వలేడు.